ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ నెల 4వ తేదీ నుండి గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. గుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మీరు గత చాలా సంవత్సరాల నుంచి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. వారందరూ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో జీవులోకి తిరిగి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళే. కానీ గత 10 సంవత్సరాల్లో మరొకసారి మీకు గుర్తు చేస్తున్న 4 సంవత్సరాలు దాదాపు రోజు ఏదో ఒక వార్డు ఏదో గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. తిరిగేటప్పుడు అభివృద్ధి పనులు ఇంకొకటి సమస్యలు ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తేడాతో ప్రతి ఇంటికి కూడా తిరగాలని సూపర్ 6, సూపర్ 10, సూపర్ 8 వచ్చిన తర్వాత అన్నీ ఒక రోజు మీరు అమలు చేయడం అది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అది నిరంతర ప్రక్రియ. సమాధానం ఏం చెప్తామని ప్రజలు అడిగారు, నేను అక్కడే మాట్లాడతాను. దాని గురించే కదా ప్రజల దగ్గర ఎందుకు పోతున్నాం. ఇంకా మేము కూడా ఒక పార్టీ హైకమాండ్ తెలుగుదేశం పార్టీ గారికి ఇప్పటికే 5 నెలల్లో ప్రతిరోజు కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక గ్రామంలో అది ఏదో కార్యక్రమం ద్వారా తిరుగుతున్నాం. ఏదో వీధిలో పోయించేది కాకుండా ఎలక్షన్ అప్పుడు మనం ప్రతి ఇంటికి పోయించాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవడం తీసుకుంటూ పోతున్నాం. పోతే వారితోటే కలిసి ప్రయాణించడం, వారి సమస్యలు తెలుసుకోవడం, వారికి సంబంధించి ఏదన్నా కూడా చాలా సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆఫీస్కి వస్తూ ఉన్నారు, ఆఫీస్లో పోతూ ఉంటారు, చెప్తుంటాం. కొంతమంది ఆఫీస్కి రాలేకపోవచ్చు కూడా. గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ రోడ్డు, సిమెంట్ రోడ్డు, డ్రైన్, రెవెన్యూ సమస్యలు, ఇరిగేషన్ ఏదేదో ఉంటాయన్న. మనం ఇంకా పోయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందితో కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి కూడా మనం ప్రతి గడప దొక్కి కూడా గతంలో 10 సంవత్సరాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా తిరిగినప్పటికీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉద్దేశంతో ప్రతి గడప దొక్కితే కూడా మనకు కూడా కొన్ని తెలుస్తాయి. దాన్ని బట్టి ఏదైనా ఉంటే కూడా అక్కడిక్కడ సమస్యల పరిష్కారం అయితే ఎగురు చేయడానికి పోతున్నాం.